వినిపిస్తుందండి. ఓకే, శ్రీనివాస్ గారు, కొండపైన యాదగిరిగుట్టపై ఏర్పాటు చేసిన భారీ ఎల్ఈడి స్క్రీన్లకు పవర్ సరఫరా విధానం అనేక అనుమానాలకు దారితీస్తుంది. అసలు ఈ స్క్రీన్లకు ఎలాంటి విద్యుత్ మీటర్ లేదు, అంటే ఎంత పవర్ వినియోగమైనా బిల్లు మాత్రం దేవస్థానం ద్వారానే చెల్లిస్తున్నారు. అదే మాత్రం సదరు కాంట్రాక్టర్కి వెళ్తుంది. దీన్ని ఏ విధంగా చూడాలి, మీరేం చెప్తారు? ముందుగా రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం. అయితే ఈరోజు మీరు ఈ యొక్క జూమ్ మీటింగ్ పెట్టినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఇక్కడ యాదగిరి దేవస్థానంలో ఈ యొక్క అంటే లైటింగ్ బోర్డు కానీ ఏవి కానీ పెట్టడంలో ఇక్కడ అధికారుల పాత్ర కమిషనర్ తెలియకుండా చేస్తున్నారు. తర్వాత వీళ్ళు ఏది చేసినా కానీ తమ ఇష్టారాజ్యంగా వ్యవహారం చేయడం ఇక్కడ పరిపాటి. ఇక్కడ ఏంటంటే కమిషనర్ గారు ఉన్నప్పటికీ ఇక్కడ నుంచి ఫైల్ వెళ్తే మళ్ళీ రిటర్న్ వస్తుంది తప్ప, వాళ్ళ మీద కాంప్లైంట్స్ వెళ్తే కూడా మళ్ళీ రిటర్న్స్ వస్తాయి తప్ప వాళ్ళ మీద చర్యలు అనేది ఉండవు. ఎందుకంటే పైరవికారులు వీరే, వ్యవహారం చేసేది వీరే. కాబట్టి ఇక్కడ జరుగుతున్న అవినీతిలో అందరూ కూడా ఎక్కువ మంది భాగస్వాములు అవుతున్నారు ఇందులో. అయితే దీని మీద చర్యలు తీసుకోవడంలో నా మాత్రం చర్యలు తీసుకోవడము, ఒక ఫైల్ అంటే ఫైల్ వెళ్ళిందని చెప్పడం తప్ప అది దాని మీద చర్యలు తీసుకునేది ఉండదు. అంటే పూర్తిగా అవినీతిమయం అయిపోయింది ఒక దేవస్థానం అధికారుల పాత్ర. ఇక్కడికి వచ్చే అధికారులను ఏదో రకంగా మేనేజ్ చేయడం, వాళ్ళు ఇష్టారీతిగా వాళ్ళకు అనుకూలంగా వ్యవహరిస్తేనే ఇక వ్యవహారం జరుగుతుంటుంది. ఇక్కడ ఎమ్మెల్యేలు మారుతున్నప్పటికీ వీళ్ళు కూడా వాళ్ళకు అనుకూలంగానే వ్యవహరిస్తూ వాళ్ళకు అంటే అందిన కాడికి దోచిపెడుతున్నట్టే కనిపిస్తున్నది ఇక్కడ ఉన్న వ్యవహారం చూస్తే. ఎందుకంటే చర్యలు అనేది వాళ్ళకు అనుచరులకు వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు జరిగితే ఓకే, లేనైతే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే దేవస్థానం దినదినాభివృద్ధి చెందుతుంది. రాష్ట్రంలోనే దేశంలోనే ఒక పెద్ద పుణ్యక్షేత్రంగా అంటే జరుగుతున్నది. అయితే జరిగే దాంట్లో కూడా వేల కోట్ల రూపాయల అవినీతి జరిగింది. దీనిపైన ఇప్పుడు ఒక కేవలం స్క్రీన్ బోర్డులే కాకుండా, సైన్ బోర్డులే కాకుండా అనేక వాటిపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము గతంలో భారతీయ జనతా పార్టీ నుంచి కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది. అనేక సార్లు అధికారులకు కూడా విన్నవించుకోవడం జరిగింది. అయినప్పటికీ చర్యలు నామాత్రం జరుగుతున్నాయి. శ్రీనివాస్ గారు, యాదగిరిగుట్టలో పవిత్రత పేరిట అరాచకం అయితే నెలకొంది. హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఉన్నా కూడా అనుమతి లేకుండా దేవస్థానం పరిధిలో ఎల్ఈడి స్క్రీన్లు అమర్చారు కొందరు ప్రబుద్ధులు. అసలు వీరికి అంత ధైర్యం ఎక్కడిది? వీరు వెనక ఎవరున్నారని అనుకుంటున్నారు మీరు, శ్రీనివాస్ గారు? ఇందులో అవినీతి అంటే ఇందుకు అలడందు లేనన్నట్టు అన్నిట్లో అవినీతి ఉన్నది ఎక్కువ దాంట్లో. అయినప్పటికీ అంటే ఇంత చర్చ జరుగుతున్నా కూడా అధికారుల పాత్ర, కమిషనర్ గారు నోరు మీదకపోవడం ఇందులో స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇందులో ఎంత అంటే ఏ రకంగా అవినీతి జరుగుతుంది, ఎంత పెద్దవారు ఉన్నారు అనేది జరుగుతున్నది. ఇదేంటంటే ఇప్పుడు అనేకసార్లు పేర్లు బయటకు వచ్చినప్పటికీ వాటిని ప్రజల దృష్టి తీసుకురాకపోవడము, ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేయడము. ఇక్కడ అంటే అధికారులు దేవస్థానంలో పాలిటిక్స్ కు జరగవద్దు, కానీ ఇందులో పాలిటిక్స్ ఇన్వాల్వ్మెంట్ అయ్యి దాన్ని వాళ్ళని వచ్చే ప్రయత్నం జరుగుతున్నది. అయితే ప్రటన్ల వ్యాపారాన్ని 3 పువ్వులు 6 కాయలుగా చేసుకుంటున్నారు. కోర్టు అనుమతి లేకుండా దేవస్థానం పరిధిలో ఎలాంటి ప్రటన్లు, ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేయొద్దని హైకోర్టు ఇప్పటికే స్పష్టం చేసింది. అయినా కూడా ఈ ప్రాజెక్టులో ఎలాంటి టెండర్ ప్రక్రియ కూడా జరపకుండా నేరుగా ఒక కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చారని ఆరోపణలు అయితే ఉన్నాయి. దీన్ని ఏ విధంగా చూడాలంటారు, శ్రీనివాస్ గారు? అయితే నిన్న మొన్ననే చూస్తాము, ఈ యొక్క హైకోర్టు కూడా తప్పట్టిన విషయం కూడా చూస్తున్నాం. కానీ అయితే ఈ అధికారులు ఏంటంటే ఇది ఇంకా మేము తీసుకోలేదు, టెండర్ వేయలేదు, ఎవరికి ఇవ్వలేదు అని చెప్పి ఒక అధికారి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దీనిపై ఏంటంటే మనం పూర్తిగా విచారణ జరపాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తీర్మానం చేస్తున్నాం. అసలు ఇందులో ఏం జరుగుతుంది, ఇంకోటి ఒక అధికారి ఎన్ని సంవత్సరాలు ఉండాలి, అతను ఎన్ని సంవత్సరాలకు ట్రాన్స్ఫర్ కావాలి, ట్రాన్స్ఫర్ అయిన వ్యక్తి మళ్ళీ ఇక్కడ ఎందుకు ఉంటున్నాడు, ఇక్కడ ప్రమోషన్ వస్తే ఎందుకు వెళ్ళట్లేదు, వచ్చిన వ్యక్తి ప్రమోషన్ రాకుండా ప్రమోషన్ తీసుకొని చేయడం ఏంటి, అసలు కమిషనర్ గారు ఇందులో పాత్ర ఉన్నదా లేదా, అసలు కమిషనర్ గారు తెలిసి జరుగుతున్నాయా లేదా అనేది స్పష్టం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.